ఓకే. ఏందిరా కథ? మీరేం చేస్తుర్రా? మీరేం చేస్తుర్రా? ఏందిరా ఇది? ఓరిమా పెళ్లి చేసుకున్నాం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి పెళ్లి చేసుకున్నాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటంటే ఈరోజు మా అన్న మీద ప్రాంక్ చేస్తున్నాం. మేము మ్యారేజ్ చేసుకున్నట్టు ఎట్లుంటుంది తెలియదు. వీళ్ళిద్దరికి అయితే వలిగిపోద్ది. నన్ను కొడతాడు. చూద్దాం. A few moments later. వచ్చిండు. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. సీరియస్. ఏందిరా ఇది? ఓరిమా పెళ్లి చేసుకున్నాం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి పెళ్లి చేసుకున్నాం. పెళ్ళ ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారా? పెళ్ళ అంటే మీరేం చేస్తుర్రా? మీరేం చేస్తుర్రా? నాగిందులో అన్న తీసుకొని పోయారు, వచ్చారు, పెళ్లి చేసుకోరు. ఓవర్ ఐడియా రా ఇది. వీళ్ళే ఇక చేసుకో అన్నా ఎందుకు అన్నారు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? చేసుకో అన్న, ఎన్ని రోజులు తిరుగుతావు ఇట్లా అది ఇది అని. సంసారం మాలు చేస్తారా? ఇంట్లో ఒప్పిస్తామని పిలిచిన. ఇంట్లో చెప్తావని ఇంట్లో ఏమని చెప్పాలి? ఇట్లా మీ చిన్న కొడుకు ఘనకార్యం చేసుకుని వచ్చిండు. ఇంకా అయిపోయింది కదా. ఏంది అయిపోయేది? ఏంది? ఏం చేస్తాం రా, పెళ్ళి అయిపోయింది. సాయిగాడు కూడా అన్నాడు, అన్న ఎంతకాలం తిరుగుతారు అన్న, చేసుకోరు అది ఇది అని. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారు. నవ్వుతావేం రా నువ్వు? నేనేమన్నా తీసుకున్నాడు, అన్నయ్య తీసుకున్నాడు, వచ్చింది చచ్చిపోతా అది దాన్ని తీసుకున్నాడు. చచ్చిపోతా అంటే దాన్నమే దేన్నో ఒక దాన్ని చేసుకుంటారా? ఒప్పుకోవచ్చు కదా బావా. దేనికి బావనా? బావ ఏంది బావ? మీ తమ్ముని పెళ్లి చేసుకుంటే నాకు బాధే కదా. అదంతా ఏం కాదు, అవన్నీ ఏం నడవే మా ఇంట్లో. ఇవన్నీ చెప్పరా, మాట్లాడతా అన్నారు కదరా. ఏం మాట్లాడతారు వీళ్ళు? ఏమో మరి మాట్లాడతాం, నేను మాట్లాడతాలే అన్న విలువ అన్నారు. ఫైనల్ గా మీరు మరి నేను ఏం మాట్లాడుర్రా మరి? ఎలా చేసుకోరు వాళ్ళు. ఏం చేసుకోరు? చెప్పు, ఒప్పిస్తానన్నావు కదా మీ అన్న వస్తే. వీళ్ళు ఒప్పిస్తా అన్నందుకే కదా నేను వచ్చింది. పిలవమన్నారు, పిలిచిన. పెళ్లి చేసుకున్నవే కదా. ఎట్లా వెళ్దామని చేసుకున్నారు మీరు? ఏం చేసి ఏడుండం రోడ్ల మీదనా? మన ఇంట్లో బావా. ఏడికెళ్ళి తెచ్చిర్రా? మన ఇంట్లో అంటే ఏంది? చెప్పానా అయిపోయింది కదా, ఏం చేయాలి? ఇంట్లో ఒప్పి ఇక
ఒప్పించుడు గిప్పించుడు ఏం లేవు, బయటకు వెళ్ళిపోరు. బయటకు వెళ్ళిపోతే ఎట్లా వెళ్ళిపోతాయి బయటకు? ఏం నవ్వుతున్నా అని మజాక్ అనుకుంటారా ఏంది? చిన్నపిల్లల ఆటనా అది పెళ్ళి? ఇంకా అయిపోయింది కదా, ఏం చేస్తాం ఇక. ఏంది అయిపోయింది అందరు అయిపోయింది అంటే మరి ఆడేనో రోడ్డు మధ్యలో లేకపోతే వాళ్ళు ఉన్నారు చూడు అట్లా ఉండరు ఇంకా. అట్లా ఎందుకుంటాం? ఎందుకు మరి బావా మనకి ఇల్లు లేదా? లేదు లేదు అయితే చనిపోతాం అది ఇది అంటే తీసుకోవాలి. చచ్చిపోమాను ఇప్పుడు ఇద్దరు చచ్చిపోరు. చెప్తాను, మాట్లాడరా అబ్బాయి. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? తీసుకొచ్చి పిలిపించి ఏందిరా, అందుకే విలువనని చెప్పిన. చెప్పనా చెప్తున్నా ఉన్నా కదా. అందరు చెప్తారా? అందరు అందరు చెప్పేటోళ్ళు అందరు అయిపోయింది బావా, ఒప్పుకో నా కలప. కాళ్ళ నడు. ఏం మనుషులు మీరు? ఒప్పించుడో గిప్పించుడు అవి అయితే నడవై. పోతే బయటకు వెళ్ళిపోరు. ఇక గలీజ్గా మాట్లాడతా నేను ఇక. అర్థమైందా? ఆడేడిన రోడ్ల పక్కన గుడిసేసుకుని ఉండురు పోయి. కథలు దెంగకూరి నా కాడికొచ్చి. ఎంకరేజ్ చేస్తారా మీరు పక్క నుండి? ఎంకరేజ్ అంటే చనిపోతామన్నారు. చచ్చిపోమనాలా? చనిపోతామన్నారు ఏంది? ట్యాంక్ బండ్కి అక్కడ ఇక్కడ పోతుంది చచ్చిపోతామంటే నైట్ తీసుకొని పెళ్లి చేసి వచ్చిర్రు. ఇప్పుడు ఆడ పెంచుతారా మీరు పెంచుతారా? ఎవరు పెంచుతారో పెంచుకోరి. ఏదో ఒకటి చేసుకుని పెంచుతాయి, ఇక చేసుకున్నా కదా. చేసుకో మరి పో. ఏం చేస్తాడో చేసుకో, ఇంటి కదా రా. ఏందై దీవించండి మా ఇద్దరు. పిచ్చారా ఈ ఏడికెళ్ళి పట్టుకొచ్చిర్రు ఈమని మధ్యలో జోకులు వేస్తుంది ఈమె. ఎప్పటికైనా ఒప్పుకోవాల్సిందే కదా బావా. ఇప్పుడు ఇంట్లో ఏం చెప్తావు? ఏంది కథ? ఏమో నువ్వే చెప్తావు అని పిలిచింది. నువ్వే ఇక రారా? నైట్ వెళ్ళిపోదాం అని చూసి రానా. నైట్ మాట్లాడతాం. అది పెళ్లి చేసుకోక ముందు చెప్పాలా, చేసుకుని వచ్చి కాదు. నైట్ 2 గంటలకు పారిపోతాం అంటారు. పారిపోమనాలా? ఎడికని పోతారని చెప్పి ఫోన్ ఇచ్చేది ఉండే. లారీలు గుట్టలు ఆడ పోతారు. పైసలు అయిపోయిన తర్వాత ఏడికి మళ్ళీ ఇంటికే వస్తారు. మీరు సాక్షులా? ఆయన ఏదో అన్న చచ్చిపోతాడని చూపించామన్నా. ఆడేందుకు చచ్చిపోతారా? చచ్చిపోతా అన్నాడు అన్న. చచ్చిపోతే నవ్వుతావేం రా నువ్వు? చెప్పన్నా వెనక నుంచి వచ్చి మాట్లాడాను ఒప్పిస్తాను. అదే నైట్ వాళ్ళు పారిపోతామంటారు. ఇప్పుడు మీరు పెద్ద మనుషులు, వీళ్ళ మధ్యలో మీరు పెద్ద మనుషులు. మా పెద్ద మనిషి పెద్ద మనిషి కదా. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందనే. నువ్వు పెద్ద మనిషి మాట్లాడు మరి. మాట్లాడతాం అది అంటే తీసుకొని వచ్చిన అన్న. నైట్ ఇక్కడ వెళ్ళిపోతాం, మేము ఇద్దరం ఉండం, అసలు ఇంట్లో ఒప్పుకోరు, మమ్మీ డాడీ ఒప్పుకోరు. సరే అన్న అన్నట్టు మాట్లాడతాను. ఏం మాట్లాడతా? అన్న ఒప్పుకుంటే మమ్మీ డాడీ ఒప్పుకున్నట ఒప్పిస్తావు కదా ఎట్లా అన్నది. అవన్నీ మనతో నైట్ చచ్చిపోతాం. దండలేంది, అవసరం ఏంది? ఉండండి రా. ఇవన్నీ ఏంది? చచ్చిపోతుంది అని చెప్పి ఒప్పుకోరు. నైట్ అంతా తీసుకొని వచ్చిన. ఈ దండలేంది? నువ్వేంద్రా చెప్పుటా పోతున్నావు ఇంటున్నాగా అని. వీడు ఈయన అవతారం పోతి. ఏంద్రా కథ?
కొట్టగానే ప్రాంక్ చేసినాం ప్రాంక్ అన్నా అలా చెప్పకుండా పోతా అన్న నేను అటు తీసుకొస్తున్నా అన్న. ప్రాంక్ ఇది ఏం లేదు ఇగో నార్మలే ఏడబెట్టిర్రా కెమెరా చెట్లలో మేడం మీద పెట్టి పడదా ఒప్పుకుండా వచ్చేస్తున్నాను ఇంటికి. సార్ మా ఇంట్లో మా అమ్మ గురించి తెలియదు మీకు, మా ఇంట్లో మా అమ్మ గురించి తెలియదు మీకు. మా అత్తమ్మ గురించా? నన్ను కొట్టిద్దాం ప్లాన్ చేసిండ్రు కదా అని పడ్డది గట్టే. మీరు దీవించుకుంటా పోండి మమ్మల్ని. మొన్న తీర్చుగా కలవా ప్రాంక్ చేసినాము ఎట్లుంది ఎట్లుంది ఇది సీరియస్ అయితే అప్పుడు అట్లా ఉంటుండే, వేరే తీరు ఉంటుంది. అప్పటికెళ్ళి భయం అవుతుంది అన్న. అన్నీ ఏమంటాడు అన్న వద్దాను తినాలే నువ్వైతే కరెక్ట్ నువ్వే చేయాలని తీసుకొని వచ్చారు. ఓకే ప్రాంక్ అయితే హైలైట్ ఉంది. పాప మీరు గట్టిగా తిన్నాడు దెబ్బలు. బక్రా 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 వాచ్ ఫుల్ వీడియో. ఇక వాటర్ ఒప్పుకోండి కదా పదం పదం. వచ్చిందా పోయింది.